ఉండబోతుంది. మహానాడు సభలు ఇప్పుడు ఎందుకు ఎలక్షన్స్ లేవు కదా? ఎలక్షన్ లేకపోయినా కానీ మేము బతుకోవాలని చెప్పుకోవాలిగా. అది ఇంకా ఎలా ఉంది అసలు ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? ప్రభుత్వ పరిపాలన ఎక్కడ జరుగుతుంది నాకు అర్థం కావట్లేదు. ప్రభుత్వ పరిపాలన అంటే ఏంటి? ఇప్పుడు ఇదే లెక్క చూస్తే మొన్నటిదాకా డబ్బులు లేవు, మేము చేతులు ఎత్తేసాం, ఖజానా లోటు బడ్జెట్లో ఉంది, మీరు అర్థం చేసుకోవాలని చంద్రబాబు 4 పథకాలు ఎట్టెత్తున్నారు అంటే అర్థం చేసుకోవడమే కదా. మొన్నటిదాకా అదే కదా చెప్పింది. అదే చెప్పాడు, రేపు అదే చెప్తారు ఆయన. అదే చెప్తారు, దాంట్లో అనుమానం అక్కర్లేదు. ఇంకా మేము అన్నీ కూడా సక్రమంగా చేసుకుంటూ వస్తున్నాము అని చెప్పి రూట్ మ్యాప్ అన్నారు. రూట్ మ్యాప్ అయిపోయింది, అయిపోయింది, వచ్చేసినాయి పథకాలన్నీ. అన్నీ వచ్చేసాయి, ఇంకేమీ లేదు, అన్నీ వచ్చేసినట్టే. ఇంకా అంటే కొంతమందికి అంటారు రాలేదని, గుట్టు మాటలు ఇవన్నీ. పచ్చ నేతలకు అన్నిటికీ అందరూ వచ్చేసినట్టే. ఏంటి మరి లోకేష్ గారు ఏంటి ఇంకా ఏదో చేస్తున్నాము, ఇంకా లైన్ ఆర్డర్లోనే ఉన్నాయి, అన్నీ ఒకేసారి ఇస్తాము అంటున్నారు. మరి ఇవన్నీ 12వ తారీఖు జస్ట్ ఇప్పుడు రేషన్ కార్డులకేమో సైట్లు ఓపెన్ అవ్వట్లేదు, అందరూ క్యూలో నుంచుంటున్నారు. సేమ్ అదే పరిస్థితి ఉంటుందా? పథకాలు దాని మించి అవుతుంది. డబ్బులు ఎక్కడి నుంచి వచ్చిన మొన్న లేవుగా ఖజానాలో. ఇప్పుడు వచ్చి సృష్టించారు కదా సారాల మీద, కరెంటు మీద. మన డబ్బులు నేను ఏం చేయాలి? సారా మీద సృష్టించారు కదా, కరెంటు బిల్లుల మీద సృష్టించారు. ఇంకేం కావాలి? 4 పథకాలు అంటే రేపు మరి ప్రజల మీద భారమే ఇవన్నీ. ఏంటి ఎక్కడ కనపడతాడు? బెల్ట్ షాపులు ఉన్నప్పుడు ఆదాయం రాకేమవుతే సంపాదన కాదు అది, అవునా కదా? మరి ఇదే బెల్ట్ షాపుల గురించి గతంలో జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్ అంటున్నారు, సిండికేట్ అంటున్నారు, లోపలేస్తామంటున్నారు. అప్పుడంటే తక్కువ రేట్లు, ఇప్పుడు అప్పుడంటే బెల్ట్ షాపులకి తగ్గించేశారు కదా, బెల్ట్ షాపులు లేవు కదా. ఇప్పుడు బెల్ట్ షాపులు పెంచారు కాబట్టి ఇన్కమ్ తగ్గింది, అప్పుడు ఇన్కమ్ పెరిగింది. అప్పుడు కంటే ఇప్పుడే మద్యం రేట్ ఎక్కువ ఉంది, 10 రూపాయలు ఎక్కువ ఎక్స్ట్రా అమ్ముతున్నారు. ఎక్కడికి మన అందుకు అదే కదా సంపాదన సృష్టించుకున్నారు. అంతే. ఎలా ఉంటుంది మహానాడు సభల్లో ఏం చెప్పబోతున్నారు? మన లోకేష్ గారిని సీఎం అధ్యక్ష పదవికి ఇస్తారు అంతే. ఖచ్చితంగా అవుతాయా? వీళ్ళు చెప్పిన పథకాలన్నీ ఖచ్చితంగా అమలు చేసి తీరుతారు. ఎన్ని పథకాలు అంటే అమరావతి ఆగిపోవాలి. అమరావతి ఆపుకుంటాడా? ఇవన్నీ చేయాలంటే అమరావతి ఆగిపోవాలి. ఇదే సంవత్సర పరిపాలన జగన్మోహన్ రెడ్డి హయాంలో అన్నీ అందుకున్నామని ప్రజలు అంటున్నారు. కలిగి వందనం వచ్చింది, కరోనాలో మా ఇబ్బందులు వచ్చినాయి, అన్నీ అందుకున్నారు. అవును, అప్పుడు వచ్చినాయి. మరి ఇప్పుడు ఎందుకు రాలేదు? ఇప్పుడు అమరావతి కావాలి మనకంతే, ఇంక వేరేది మాకేం అక్కర్లా. అమరావతే కావాలి. నువ్వు ఎలా పోయినా నాకు అక్కర్లేదు. అమ్మబడి లేదు, నాన్న చదువు లేదు, అన్నీ అయిపోయినట్టే. డిఎస్సి నెలలో అయిపోద్ది అన్నారు, అసలు ఎక్కడ ప్రకటించారు? ప్రకటించేశారు, ప్రకటించేశారు. ఆ ఉపాధ్యాయులకు సిగ్గు ఉండాలి. ప్రభుత్వం ఈ భారతదేశంలో భారతదేశ చరిత్రలో రాలా. ఎందుకంటారు సార్? ఒక్క వాగ్దానం ఏది? నువ్వెందుకు ఇచ్చావు వాగ్దానం? మోసపూరిత వాగ్దానాలు ఇచ్చి దొంగతనం చేసి మోసం చేసి అన్నీ చేసినవాడు నీకు బతకడమే అర్హత లేదు వాళ్ళకి, 3 పార్టీలకి. అర్థమైందా? ఎందుకంటే ఖజానాలో డబ్బులు లేవంటున్నారు. ఎవడు నువ్వెంత వదిలేళ్ళావు చెప్పు, నువ్వెంత వదిలేళ్ళావు? మరి అది రాయిరా మీరు రాసే పేపర్లో వాళ్ళు. నువ్వెంత వదిలేళ్ళావు? నువ్వు ఓడిపోయిన తర్వాత ఎంత వదిలేవు? ఈడెంత వదిలాడు? కాకి నివేదిక తీయమనండి, కాకి నివేదిక తీయమనండి. నువ్వెంత వదిలేవు, వీళ్ళు ఎంత వదిలేరు? ఆడెట్ట పరిపాలన చేశాడు? భారతదేశ చరిత్రలో 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చిన గవర్నమెంట్ ఎక్కడైనా ఉందా? ఏ ప్రభుత్వం అయినా ఇచ్చిందా? మోడీ గారు ఇచ్చాడా? వీళ్ళు ఇచ్చారా? ఎవడిచ్చాడు? మోసాలు చేసి దగాలు చేసి ప్రజలను వంచి ఇన్ని రకాల బాధలు పెట్టి నేను బాగా చేశానంటే ఎట్టండి? ధర్మం ఉండాలిగా, ధర్మం మాట్లాడు. నువ్వు తినేది కడుపుకు అన్నమైతే వాగ్దానాలు నెరవేర్చు. ఏం పద్ధతి అది? ఈ నెలలోనే 2 పథకాలు రావాలి, అవి కూడా ఏది ఇవ్వడండి. అతను మోసాలకి అలవాటు పడ్డ మనిషి. ఏ పథకం ఇప్పుడు ఒక వర్గానికి పనిచేసే మనిషి. నిన్నగాక మళ్ళీ మొన్న 3,000 ఎకరాలు దొబ్బేశాడు. ఢిల్లీ పేపర్లో ఒక లాయర్ విమర్శించాడు. చూడమనండి జనాన్ని. అంతేగాని ఇతనంత పచ్చి మోసగాడు ఎవరు రారు. అబద్ధాలు, మోసం. అది ప్రజలకు అన్నీ తెలిసిపోయినాయి అంటారు. అయితే ప్రజలకు ఎప్పుడో తెలుసు. ప్రజలు కూడా మేధావులే. కంగారు పడితేట కోడిగుడ్డు ఓర్చుకుంటే సట్టెడు అవుద్ది. ఇవాళ ఇప్పుడు నియోజకవర్గ అభివృద్ధి ఎలా అనిపిస్తుంది? నియోజకవర్గ అభివృద్ధి పోడా. ఆ వైఎస్ఆర్లో వచ్చిన నిధులతో రోడ్లు వేశారు, నా పంచాయతీ రోడ్లు వేసి మేము వేసామని చెప్పి డబ్బాలు కొట్టుకున్నారు. కాదని చెప్పానండి, బాహాటంగా కాదని చెప్పానండి. ఈ వైఎస్ఆర్ నిధులు కాదు, మేము ఇచ్చాము అని చెప్పానండి వచ్చి. వంశీ గారు చూశారు, ఇప్పుడు వెంకట్రావు గారిని చూస్తున్నారు. ఇప్పుడు ఏడుతున్నారు వంశీ గారిని వాడుకొట్టినందుకు జనం. బెయిల్ శాంక్షన్ అయింది, ఎలా అనిపిస్తుంది? బెయిల్ రా ఇప్పుడు ఏమండే 52 రోజులకి అతనికి వచ్చింది ముఖ్యమంత్రికి. ఈయనకి 90 రోజులకి వచ్చింది. ఎప్పుడైనా ఆడు దాచుకోడుగా, జైల్లో పెట్టుకోరు వాళ్ళు మనుషుల్ని. నియోజకవర్గంలో ఎవరైనా కష్టం ఉందని వస్తే ముందు ఆదుకునే వ్యక్తి ఆయనే. వాస్తవం, అది వాస్తవం. ఆయన దగ్గర లేకపోతే 10 రూపాయలు ఇచ్చి పంపించేవాడు.
మరి ఈయన సంగతి మనకు తెలియదు, మనం ఎప్పుడు వెళ్ళా, అది సంగతి. ఎలా ఉంది సార్ ఆయన పనితీరులో? చాలా నియోజకవర్గం అప్పట్లో డెవలప్మెంట్ బాగుందండి. బాగుంది అసలు. ఎంతమంది కంటే రైతులకు మోటార్లు ఇచ్చి ఆదుకుని బెట్ట ప్రాంత రైతులు ఎంత లబ్ధి పొందారండి. కరెంటు ఆ మోటార్లు ఇచ్చి కరెంటు పెట్టి పోలవరం నీళ్లు ఇప్పించి పోలవరంలో కూడా అక్కడ మోటార్లు కానివ్వండి ఇవి కానివ్వండి రైతు ఎవరికి ఇవ్వలా. ఈ సంవత్సరం ఆయన గొప్పగా చేశాడండి వంశీ గారు. కక్షపూరితంగా ఇలా చేయడం కూడా కాదు, మేము పార్టీకి కూడా సంబంధం లేదు. కక్షపూరిత అరెస్టులు ఎంతవరకు? ఒకసారి కూడా ఓటేలు మొన్న వేసాం. అది కక్షపూరిత అరెస్టులు ఎంతవరకు అంటారు? అవి కరెక్ట్ కాదుగా. రేపొద్దున నువ్వు అనిపించవా? ఇప్పుడు నేను ఇవాళ అనుభవించానండి బాధలో, రేపొద్దున నువ్వు అనిపించవా? నీకు తగలదా? నువ్వు మంచోడువా? నువ్వు దొంగవని చెప్పి కోర్టులు ఈడీలు అన్నీ చెప్పి నువ్వు ప్రధానమంత్రి నిన్ను ఎదవా అన్నవాడు, నువ్వు ఇవాళ నేనేదో గెలిచానని చెప్పి మగోండి అంటే అక్కడ కుదురుతుందండి. సూపర్ 6 ఇంకా అగామ్య గోచరమేనంటారు. ఏం అసలు ఇవ్వడండి బాబు, ఇవ్వడు సమస్య లేదు దాంట్లో. జగన్ గారు చెప్తున్నారు ఇదంతా అబద్ధపూరిత మోసాలే. అవును, మోసమే. జనానికి తెలిసిపోవాలా మోసం అబద్ధం. అబద్ధానికే పట్టం కట్టారు. మనం ఏం చేస్తాం? ఇప్పుడు ప్రజలను మనం శాసించలేంగా. దౌర్జల్యాలు ఎలా చూడాలి? మొన్న విడుదల రజనీ గారిని తోసేయడం కానివ్వండి అవన్నీ చూసి నువ్వు నీ భార్యని తిట్టకుండా తిట్టావని చెప్పి ఏడ్చావు. మరి ఆ అమ్మాయి నువ్వు తోసినా కానీ నువ్వు మాట్లాడిందే. ఆ అమ్మాయి ఆడకూతురు కదా, నీ భార్య అయితేనే ఆడకూతురా. కూడా లేడీయే కదా, ఆవిడ స్పందించట్లేదు. ఆ అమ్మాయి లేడీ అని ఎవడన్నాడండి? ఇంకో బూత్ మాట్లాడాలంటే ఆమె కన్నా ఎక్కువ మాట్లాడతాం మనం. ఆ అమ్మాయి లేడీ కాదు, తప్పది. నువ్వు ఒక దళిత వర్గానికి చెంది నువ్వు లేడీస్కి న్యాయం చేయకుండా ఉన్నావంటే నువ్వు ఒక ఆడదానం కింద లెక్క అని నేను అనుకోను, నా అభిప్రాయ ప్రకారం. అదండి అయిపోతుంది సార్ రేపు 13 సంవత్సర కాలం. అవును, బాగోలే అసలు. ఫెయిల్యూర్ గవర్నమెంట్ ఇది. దిస్ ఈజ్ ఫెయిల్యూర్ గవర్నమెంట్. పరిపాలనలో నచ్చిన అంశాలు ఏంటి, నచ్చని అంశాలు ఏంటి? అసలు ఏమీ బాలా అంతే. అంటే ఏంటంటే అన్న ఏమీ లేదు, చెప్పడానికి ఏమీ లేదు. కొంత త్వరితగతిన అవుతాయి పనులు అంటారు చాలా మంది. సంవత్సరం అయింది, సంవత్సరంలో ఇప్పుడు చేయను, ఇప్పుడు ఎలా చేస్తాను గ్యారెంటీ ఉందా? ఎందుకంటే చెప్పినట్లు చూసుకుంటే జూన్లో పడాల్సిన పథకాలు మేలో పడాల్సిన జూన్కి ఎప్పుడో రావాల్సినవి ఏం వచ్చినాయి? పోయిన సంవత్సరం రైతులకు రావాలి రైతు భరోసా, ఇప్పుడు మళ్ళీ సంవత్సరం అవుతుంది, వచ్చిందా? నువ్వు చెప్పు, వచ్చిందా? రాలేదు సార్. అదే అమ్మఒడి రావాల్సింది వచ్చిందా? లేదు. ఫీజు రేమెంట్స్ స్టూడెంట్స్ పడాల్సింది. ఐటీఐ కాలేజీలో 100 మంది స్టూడెంట్స్ ఎగ్జామ్కి ఫీజు కడితేనే హాల్ టికెట్ ఇస్తానన్నారు. అవునా? అది గవర్నమెంట్ చేయాల్సిన పని. వాళ్ళ భవిష్యత్తు పోయింది కదా. అలాంటప్పుడు గవర్నమెంట్ ఉన్నాయేమి, లేకపోతే ఏమి? నేను ఒక అమ్మాయి 1 year పడుతుందా నిజంగా? రూట్ మ్యాప్ వేయడానికి 1 year పడుతుందా? రూట్ మ్యాపా? చేతకన్నోడు ఎన్నైనా చెప్తాడు, చేసేవాడు చెప్పడు, చేసే చూపిస్తాడు. అయితే జగన్ గారు చెప్పినట్టు వీళ్ళందరూ మోసపోయినట్టే. మోసం అంటే అలా ఇలా కాదు, దగా. మోసం అంటే మోసంలో ఒక రకం ఉంటుంది, నమ్మించి మోసం చేసేది, నమ్మించి మోసం కదా, అంతకు మించి ఇది. నిజంగా జూన్ 13కి ఒక సంవత్సరం అవుతుంది అంటున్నారు. 12వ తారీఖు పథకాలు వేస్తామంటున్నారు. మరి మేలో వేయాల్సిన జూన్కి ఎందుకు వెళ్ళినాయి అంటారు? ఎందుకు వెళ్ళంటే అది తెలియదు వాళ్ళకి, ఇంకా డేటా రాలేదు. డేటా వస్తే చెప్తారు. డేటా రాలేదు, ఇంకా లిస్ట్ రాలా. అవన్నీ లిస్ట్ వస్తే ఇంకా రూట్ మ్యాప్ వేసుకొని లిస్ట్ వేసుకొని ఇస్తారు. పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు అందరూ అభద్రత భావంతో ఉన్నారు కదా, అసలు పథకాలు వస్తాయి రావని డౌట్తో ఉన్నారు. ఒక పక్క వచ్చింది ముందు. మేము ఇప్పుడు కూరగాయలు ఈ నిత్యావసర వస్తువులు ఇప్పుడు అంతకుముందు కేజీ పామాయిల్ ఎంత ఉంది? 110 ఉంది. ఇప్పుడు 130. కొంట మానేసామా, తింటాం మానేసామా? అది ఎలా ఉంటుంది అన్న? 4 years ఏదో అమరావతి లింక్ అంటున్నారు, అక్కడేమో వర్షం పడితే మునిగిపోతుంది. అవును, అక్కడ ఎకరం 20 కోట్లు, వైజాగ్లో ఎకరం రూపాయి, తేడా లేదు. దానికి 20 కోట్లు. ఇదే నేషనల్ మీడియా అడిగితే ఆయన ఏమన్నారంటే, చూసే ఉంటారు నేషనల్ మీడియా అడిగింది, మేము ఇలాగే డీల్ చేస్తామంటున్నారు ఆయన. అవును, మాకు నచ్చింది చేస్తాం, నువ్వు నచ్చితే కొనొచ్చు, లేదంటే లేదు. డెవలప్మెంట్ అంటే మునిగిపోయితే డెవలప్మెంట్. డెవలప్ అవుతున్నదాన్ని డెవలప్ చేసుకోవడానికి ఎకరం రూపాయి తప్పలేదు కదా. రేపు ఎలా అన్న పరిస్థితి ఇలా చూసుకుంటే మరి 4 ఏళ్ళ భవిష్యత్తు, 4 ఏళ్ళ భవిష్యత్తు 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది అంతే. కాలానికి సంబంధించి ఎలా అనిపిస్తుంది? సంవత్సర కాలంలో ఏమేమి నచ్చాయి, ఇంకా త్వరితగతిన ఏమైతే బాగుంది? ఏమీ నచ్చలేదు. ఎందుకంటారు అంటే ప్రభుత్వ పనితీరులో ఏదన్నా లోపం ఉందంట? అవును, అసలు అన్ని అబద్ధాలు, దగా కోతనం చేసి ఇప్పుడు నెక్కి కూలికి వచ్చాడు. అది ఇవ్వకపోతే ఏం చేస్తారు? మోసపోయినట్టే కదా. పేదవాడు ఎందుకు ఇస్తాడు నీకు? డబ్బులు ఇస్తాననేగా. అది ఇచ్చేసాను, ఇది ఇచ్చేసాను అని చేతులు ఇచ్చి తగ్గిస్తాను అని చెప్తున్నాడు. అదే 250 బస్సులు కరెంటు కొంటేనేమో ఎన్నో లంచాలు 1,20,000 కోట్లు, అదే 1,20,000 కోట్లు లంచం తీసుకున్నా అన్నావు.
మరి నువ్వెంత దొబ్బావు? 4.60 కరెంట్ తీసుకుని నువ్వెంత దొబ్బావు? నువ్వెంత దొబ్బా? నువ్వు చేస్తే ఇది, మేము చేస్తే తప్పు ఇదా? మేము మిత్రాలు చెబితే నీకు వ్యవసాయ పనికి వస్తాను, వ్యవసాయం పనికి వచ్చి డబ్బులు కూలీ కట్టపోతే అది ఏం చెబుతాడు? నియోజకవర్గంలో కూడా చాలా మంది భయపడుతున్నారు సరే పనికి వెళ్ళడానికి. దొబ్బావు. అదే పనికి వెళ్తే డబ్బులు పడతాయో లేదని భయపడుతున్నారు. ఈరోజు పని చేయించుకుని డబ్బులు అయిపోతే ఈరోజు బాధపడుతున్నారు. సార్ ఈ నియోజకవర్గంలో ఇద్దరు హేమీల్లో వల్లభనేని వంశీ గారికి నిన్న బెయిల్ వచ్చింది. ఇప్పుడు తదుపరి బెయిల్ 21ని కూడా రాబోతుంది. ఆయన పనితీరులు ఎలా అనిపించినాయి? గతంలో మంచిగా చేశారండి. అది ఉన్నంత వరకు ఆయన బాగానే చేశాడు ప్రజలకి. తను ప్రజలకి ఏం చేయలేదు. మామూలుగా ఆ లెవెల్లో అంటే చెప్పేసి ఆస్తులు కానీ దోసుకోవటంలో కానీ వీటిల్లో నువ్వు చేసింది అందరూ ఏది చేస్తారో అదే చేస్తారు. అది ఈ కక్షపూరిత అరెస్టులు ఎంతవరకు వెళ్తాయి అంటారు? ఎందుకు అసలు ఇవన్నీ ఇప్పుడు చూసుకుంటారు? కక్షపూరితంగా అరెస్టులు ఎందుకంటారు ఈ ప్రభుత్వం? ఎందుకంటే అంతే, మనం వస్తే మనం చేస్తాం, లేకపోతే వాళ్ళు చేస్తారు. ఇంకా అందుకని ఏముంది, అది కక్షపూరితం. మహిళల పైన తోపులాట సిఐ గారు నెట్టడం ఇవన్నీ మన విడుదల. ఒక మహిళ సీఐని తీసుకొచ్చేసి చెప్పి అది కేసు ఏంటో చెప్పరు. చెప్పకుండా ఎట్లాగా నేను గర్భవతి హెరాస్మెంట్ చేస్తే ఎట్లా బాగుంటుంది? అది నువ్వు కారణం ఏంటో లేదు, ఎందుకు బాబు ఎందుకు కొడతావు అని అడుగుతాడు కదా ప్రతి ఒక్కరు. అయినా ఆవిడ మహిళ ఎస్ఐని తీసుకొచ్చి లోపల తప్పులేదు, కారణం చెప్పవసరం లేదు. తర్వాత వెళ్ళి చెప్పి సబ్మిట్ చేయ కోర్టుకి. నువ్వు ఒక మహిళగా ఉంటే మహిళ ఎస్ఐ కనీసం కానిస్టేబుల్ అని తీసుకొచ్చి లాగు. నీ భార్య మామూలుగా ఏదో సామాన్యంగా ఇదే అంటే కన్నీళ్ళు పెట్టుకుని ఏడ్చావే. నువ్వు ఇంకో మహిళని, ఒక మంత్రి, ఒక ఎమ్మెల్యే, మాజీ మంత్రి అయ్యి ఉండి చేయబట్టుకుని లాగితే ఎంతవరకు పురుష పోలీసులు వచ్చి చేయబట్టుకుని లాగితే ఎట్లా ఒప్పుకుంటారు? టీడీపీ పార్టీ ఆఫీస్ ధ్వంసం కేసులో ఆయన పెట్టినప్పటికీ అందులో ప్రూఫ్లు లేవంటుంది ప్రభుత్వం. రెండో చూసుకుంటే కోర్టులు కూడా బెయిల్ శాంక్షన్ చేశాయి వంశీ గారికి. అలా వాళ్ళు చూసుకుంటారండి, ప్రూఫ్లు ఉన్నాయి లేదా అనేది వాళ్ళు నిరూపించుకోవాల్సింది. అది ఏం చేశారు అనేది అది మనం చెప్పలేము. ఆయన నిబద్ధత గల నాయకుడే కదా వంశీ గారు. గతంలో ఈ నియోజకవర్గంలో మంచి పేరున్న వ్యక్తి, ఎవరు వచ్చినా ఆదుకునే వ్యక్తి. అందరికీ వచ్చిన వాళ్ళకి లేదనుకుంటే సాయం చేసేవాడు. ఆయన ఎలా సంపాదించాడు? అందరికి అదే సంపాదించినాడు. 931 కోట్లు నువ్వు ఎలా సంపాదించావో ఆయన అలాగే సంపాదించాడు. నువ్వు ఎట్లా సంపాదించాడు? 2 ఎకరాలు అడివి 931 కోట్లు ఆయన అలాగే సంపాదించుకున్నాడు. అందరూ చేసేవాళ్ళే. అది ఇప్పుడు ఎలా ఉంది? సంవత్సరం అయిపోతుంది, పథకాలన్నీ లోటు బడ్జెట్లోకి వెళ్ళిపోయినాయి. ఒక పక్క డబ్బులు లేవని ఖజానాలో వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు. వాగ్దానాలు తెలుసు కదా, 6 లక్షల రూపాయలు 7 లక్షల రూపాయలు అప్పు ఉందని చెప్పినప్పుడే నేను అది చేసేస్తా ఇది చేసేస్తా అని ప్రగల్భాలు బలికి పెట్రోల్ రౌండ్ లాగా పెట్రోల్ దొర రాష్ట్రాలు వేసి జనాలు ముంచేస్తావు నువ్వు. ఇంకో అదే బయట సమాజంలో ఏం చేస్తారు అదే అడుగుతున్నారు. ఇప్పుడు ప్రజలు అడిగేది, మేము అడిగేది అందరం అదే. తీరులు ఎప్పుడు కూడా సంవత్సర పాలన ఎలా అనిపిస్తుందని ఒక మన అభిప్రాయ సేకరణ చేస్తున్నాము. మీకు ఎలా అనిపించింది? ఏం లేదు, పథకాలు ఏమి ఇవ్వట్లేదండి. ఇప్పుడు వరకు రాలేదు పథకాలు. అందరూ ఎదురు చూస్తున్నారు. ఆడపిల్లలు మాత్రం బస్సు కోసం ఎదురు చూస్తున్నారు. రోజు మమ్మల్ని అడుగుతూ ఉంటారు, ఎప్పుడు ఇస్తారు సార్ బస్సులని మమ్మల్ని. ఏదో ఆ రోజుల్లో క్యాన్వాస్ చేసాం, అందుకని బస్సులు ఎప్పుడు ఆడపిల్ల 1500 15,000 ఇవి. ఇంకేంటి అన్నదాత సుఖీ బాబా ఇట్లాంటివి చాలా ఉన్నాయి. పర్టికులర్గా చూసుకుంటే మీరు అన్నట్టుగా ఈ నెలలో 2 రావాలి. ఒకటి రైతులు పెట్టుబడి సాయంతో పాటు ఏదైతే ఉందో తల్లికి వందనం రాలేదని చెబుతున్నాం. వస్తే సంతోషం, వస్తే వచ్చిందని చెబుతాం ఆ రోజున. అవునా? అది ఇంకా చెప్పండి. ఈ నియోజకవర్గ పనితీరులు ఎలా అనిపిస్తున్నాయి? గన్నవరం అనేది మామూలు విషయం కాదు కదా. అప్పుడు బాగా చేశారు, ఇప్పుడు బాగా చేస్తున్నారు. దాని కాన్స్టిట్యూన్సీ వరకు ఇబ్బంది ఏం లేదండి, బాగా చేస్తున్నారు. ఎమ్మెల్యే గారికి బెయిల్ శాంక్షన్ అయింది నిన్న, కొంచెం మంచిదే, సంతోషం. ఇదేనా ప్రజాప్రతినిధి కదా ఆయన కూడా. అదే గొడవలు ఉన్నాయి, మన తెలియదు ఆ విషయాలు. ఎలా ఉండేవి సార్ వల్లభనేని వంశీ గారి పనితీరు? అండి ఆ రోజు చాలా సర్వీస్. మీ ఊరు కాదు, ఇంటీరియర్కి వెళ్ళండి. అటు ఉంగుటూరు అని, ఆ ఊరు అని, ఈ ఊరు అని వెళ్తే బాగా చేసి పెట్టాడు. ఏదైనా ఇబ్బంది వస్తే మినిమం అమౌంట్ అని ఇచ్చి పంపించేవాళ్ళు త్వరితగతిన. ఏదైనా అకేషన్లో ఫంక్షన్లు ఉంటే గిఫ్ట్లు ఇచ్చేవాడు. ఆ విషయంలో బాగా చేసేవాడు. దాని గురించి నోటు అప్పటి ఏదో ఇబ్బందుల వల్ల అలా జరిగిందిలే. కానీ ఎలా ఉంది సార్? ఏదైతే టీడీపీ బద్దలు కొట్టిన కేసులో కూడా ఉపశమనం దొరికినట్టే అంటున్నారు. దొరికింది కదా, దొరికింది. వాళ్ళ పేపర్లో చూసాం. మంచిదే. ఇంకొక కేసు ఉంది, 21కి వాయిదా పడినట్టుంది. ఈ నెల 21 తర్వాత బయటకు వస్తారంటున్నారు. కొంచెం హెల్త్ అప్ సైట్ అయినట్టుగా ఉంది. సహజంలేండి, లోపలికి ఉంటే కష్టమే కదా. మనం 4 రోజులు ఇంట్లోనే ఉంటే కష్టం. సూపర్ 6 ఏమంటారు? కొంచెం అవుతుందంటే అవ్వట్లేదు కదండి. నేను మొత్తుకునేది అదే. ఈ లోపు అవజేయాలి, ఈ సంవత్సరం లోపు టైం లేకపోతే ఎట్లా?
అవ్వాలి. అవ్వకపోతే ఎట్లా ప్రజలు ఇబ్బంది పడిపోతున్నారండి. ఆడపిల్ల అంటే ఖరీఫ్ మొదలవబోతుంది రైతులకి. డబ్బులకి పెట్టుబడి సాయం కావాలి, పెట్టుబడి లేదు. ధాన్యం కొనేవాళ్ళు లేడు, మినువులు కొనేవాళ్ళు లేడు, పెసలు కొనేవాళ్ళు లేడు, మిరపకాయలు కొనేవాళ్ళు లేడు. అది పరిస్థితి. రైతాంగం అమరావతితో ముడిపడి ఉన్న అంశాలకు ఎక్కువ ఫోకస్ అవుతున్నారు. ఏమన్నా గన్నవరాలకు అమరావతికి ఏం సంబంధం చెప్పండి. మాకేం సంబంధం లేదు కదా. అది ఏదో గొడవ, అదంతా రియల్ ఎస్టేట్ బిజినెస్. ప్రజాప్రతినిధులు అంటే ఫోకస్గా ఉన్నారు. ఉన్నారు. అది మరి మా సంగతి ఏంటి? మా మిరపకాయలు కొన్నాళ్ళు లేడు, పెసలు లేవు, మినువులు ఉన్నాయి. 9,800 అమ్మాం. ఇవాళ 7,200, ఇవాళ 7,000. ఏంటి పరిస్థితి? వీకిల్ నుంచి బయటకు వచ్చి మళ్ళీ ఏదైతే ఉందో గతంలో ఈ గుత్తేదారు సంస్థలే వస్తున్నాయి మళ్ళీ వస్తున్నాయి. ఇవన్నీ మాకు తెలియదండి. మా ధాన్యం మా ఇవి అమ్ముకుంటే సంతోషమే మాకు. వాళ్ళు ఏమి ఇవ్వసలా. ఆడపిల్లలకి బస్సు ఇస్తే సంతోషపడతాను నేను. నన్ను అడుగుతున్నారు ఏమండి ఎప్పుడు వేపిస్తారు బస్సు అని. ఎందుకంటే నేను ఆ రోజుల్లో ప్రచారం చేసాం మేము బస్సు అనేది. కొంచెం ఆర్థిక వెసులుబాటు లేదనేది కొంచెం ఆందోళనగా ఉంది ప్రభుత్వం. మేమేం చేస్తామండి, సామాన్య రైతులు మేమేం చేయలేము. వాళ్ళే చూసుకోవాలి. ఇవన్నీ అప్పు తెచ్చుకుంటారు, ఇంకో చేస్తారు. ప్రజలైతే ఇబ్బంది పెట్టకూడదు. మాజీ ముఖ్యమంత్రి గారు కూడా జనంలో మమేకమవుతున్నారు. ఎక్కువ జనసంద్రం వస్తుంది ఆయన వచ్చినా. ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు మామిడికుంట తెన్నే రోడ్డు 20 ఏళ్ళ మట్టి ఇట్లా చాలా హరిజనులు కానీ గిరిజనులు ఇలా చాలా ఇబ్బందులు పడుతున్నారు. బీసీలు, ఎస్సీలు అసలు రోజు అటు వెళ్తారు. కంకిపాడు వెళ్ళాలండి. అసలు అది 10 ఏళ్ళ మట్టి లేదు, 15 ఏళ్ళ మట్టి లేదు. రోజు అర్జీలు పెడుతున్నాం, అందరూ చేస్తున్నాం. ఎమ్మెల్యే గారు అందరూ చేస్తున్నాం. రోడ్లు ఏమన్నా పర్లేదా సార్? గతంలోనే అదే చెప్పింది. మామిడికుంట టు తెన్నేరు మెయిన్ లేదు, రోడ్ లేదు. అది తదుపరి ఎలా ఉంటుంది సార్? పవన్ కళ్యాణ్ గారు తీరుగతులు కానివ్వండి, లోకేష్ గారు ఉన్నారు. ఆయన సంగతి నాకు తెలియదండి. అసలు పవన్ కళ్యాణ్ నాకు అసలు సబ్జెక్ట్ తెలియదు. ఈ మధ్య కొంచెం అంటి ముట్టినట్టుకుంటున్నారు. ముఖ్యమైన వాటికి వస్తున్నారు కానీ మిగతా వాటికి రావట్లేదు. ఎప్పటికైనా విడిపోయేదేనండి. వీళ్ళందరూ విడిపోతారు, ఉండరు. చివరి దాకా ఎందుకుంటారు? మధ్యలో డిస్టర్బెన్స్లు అవుతాయి. పిఠాపురం హడావుడి అవుతుంది ఎప్పటికప్పుడు. అంతేగాని కేసులు పెడుతున్నారు ఈ మధ్య. ఆయన కూడా అవసరం. చంద్రబాబు గారికి ఈ పవన్ కళ్యాణ్ అనే మనిషి అవసరంలా. సొంతంగా గెలిచేవాడు ఏడావిడిలో. అర్థమైందా? ఆయన ఏదో నేను గెలిపించాను అనుకుంటున్నాడు ఆయన. అది విషయం పాయింట్. చూసుకుంటే ఇక్కడ ఇద్దరు హేమాహేమీలు. ఒకళ్ళు వల్లభనేని వంశీ గారు, ఇప్పుడు యార్లగడ్డ గారు. ప్రజెంట్ యార్లగడ్డ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. గన్నవరం నియోజకవర్గం ఎలా ఉంది? అభివృద్ధి ఎలా ఉంది? అసలు ఏం బాగాలేదు, ఏవి లేదు అసలు. ఎందుకంటే పథకాలు అందట్లేదంటారు. పథకాలు లేవు, ఏది లేదు అసలు. నిన్న వంశీ గారికి బెయిల్ కూడా వచ్చింది. వార్తా సంస్థలు కానీ వార్తాపత్రికలు వేశారు. త్వరలో ఆయన కూడా బయటకు వస్తారంటున్నారు. తెలీదండి నాకు అంత. ఈ నియోజకవర్గం అభివృద్ధి ఎలా ఉంది? రోడ్ల వ్యవస్థ ఏం బాగాలేదండి అసలు, ఏమి లేదు అసలు. ఏ పథకాలు ఏమి. మీరు చెప్పినట్టుగా చూస్తే ఈ నెలలో 2 పథకాలు రావాలి. పెట్టుబడి సాయంతో పాటు అసలు ఒక్క పథకం అన్నా ఉందా? తల్లికి వందనం ఇవ్వాలి. అసలు ఏదన్నా ఒక్క పథకం వచ్చిందా? ఏ పథకం కూడా ఏం రావట్లేదు అంటారు. ఫంక్షన్లు అది ఊరుకోరు కాబట్టి అది మటుకు కంపల్సరీగా ఇస్తారు ఎవరైనా సరే. ఏ ప్రభుత్వం ఉన్నా ఫంక్షన్ అనేది వచ్చింది. ఖజానాలో డబ్బులు లేవనేది ప్రభుత్వ వాదన. ఆ ప్రభుత్వం వచ్చినప్పుడు ఇది చెప్పుద్ది, ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు ఆళ్ళమే చెప్తుంది. ఇవన్నీ కొత్త ఏముంది? స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి, పాపం పిల్లలకి డబ్బులు వేయాలి కదా. ఏమండి, ఒక్క పథకం లేదన్నప్పుడు ఇంకా స్కూల్ ఓపెన్ ఏంటి, ఇంకోటి ఏంటి? అది సూపర్ 6 చెప్పున్నారుగా మేడం. ఏ 6 లేదు. చంద్రబాబు నాయుడు గారు చేయలేరంటారా? ఎందుకంటే ఆయన భయం వేస్తుంది అంటున్నారు కదా. కొంతవరకు చూస్తున్నారు కదా. ఏది లేదు. అది అవుతుందా? సక్సెస్ఫుల్ అవుతారా? ఏంటి, వచ్చి సంవత్సరం అయ్యిందండి. ఒక పథకం అన్నా ఏదైనా పెట్టారా? దేనికి దానికి అమరావతి ఒకటను ఖజానాలో డబ్బులు లేవు. ఆయన ముందు నుంచి చెప్పాడు అమరావతి చేస్తానని, అదే చేశాడు. తప్పేమీ లేదు. సరే వెళ్తున్నా అండి, నాకు పని ఉంది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.